నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, నిన్న మనం మాట్లాడుకునే టైంకి అప్డేట్ ఇంకా అప్పటికి రాలేదు. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తారా, అదే వెళ్ళిన తర్వాత అక్కడ డిక్లరేషన్ ఇస్తారా ఇవ్వరా అనే దాని గురించే మాట్లాడుకున్నాం. మొత్తానికి అదేమైందంటే తెలుగుదేశం వాళ్ళు అడ్డుకున్నారు కాబట్టి ఇంకా నేను వెళ్ళలేదు, క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది, వాళ్ళు అడ్డుకోడున్నారు, వెళ్ళనివ్వలేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. మేమేమి చేసాము, మేము ఎందుకు అడ్డుకున్నాము, ఏదో ఆధారాలు చూపించమని వాళ్ళు అంటున్నారు. ఇది మొత్తానికి ఇది ఫుల్ స్టాప్ పడకుండా ఈ కథ ఇటువైపు నుంచి, అంటే అసలు లడ్డు వివాదం నుంచి ఇటు మొత్తం దగ్గరకు వచ్చి ఇటు నుంచి ఇలా డైవర్ట్ అయ్యి ఇక్కడ ఫుల్ స్టాప్ పడినట్ల ఇంకేటన్నా వెళ్తుందా? అంటే చంద్రబాబు నాయుడు గారు సీనియర్ రాజకీయ నాయకుడు కదా, ఆయనకు తెలియని విషయం ఏం కాదు. కానీ ఎందుకో ఇంటెన్షనల్గా ఇదంతా జరుగుతున్నట్టుగా అనిపిస్తూ ఉంది నాకు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఎప్పుడూ కూడా మతాల ఆధారంగా రాజకీయాల్లో ఎప్పుడూ లేవు ఆంధ్రప్రదేశ్లో. బీజేపీ తన ఉనికిని చాటుకుంటూ ఉండొచ్చు, కానీ అన్ని మతాల వాళ్ళు అన్ని పార్టీల్లోనూ ఉంటారు. మతం ఆధారంగా నేను హిందువు, నువ్వు ముస్లిము, లేదా నువ్వు క్రిస్టియను అంటే కొన్ని నియోజకవర్గాల్లో మతం మైనారిటీలు అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో మైనారిటీలకు టికెట్లు ఇవ్వడం, వాళ్ళు గెలవడం అనేది కొన్ని చోట్ల సహజంగా జరుగుతూ ఉంది. అంతే తప్ప రిలీజియన్ అనేది ఎప్పుడూ కూడా కీలకమైన విషయం కానే కాదు. ఇంకోటి ఏమిటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం కానీ, ఇప్పుడు జగన్ గారి కుటుంబం కానీ, వీళ్ళ కుటుంబాలని ఎవరు వాళ్ళు క్రిస్టియానిటీ ఆచరిస్తూ ఉన్నప్పటికీ వాళ్ళేదో యాంటీ హిందూ అనో లేకుంటే ఆర్డుకోరు క్రిస్టియన్ అనో ఇలా ఎప్పుడు వాళ్ళ రాజకీయాలు చేయలేదు, వాళ్ళు ఎప్పుడు అలా వ్యవహరించలేదు. సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు ఎందుకు జగన్ గారిని ఏదో ఆయన బైబిల్ చదువుతారని, క్రిస్టియన్ అని, ఆయన డిక్లరేషన్ ఇవ్వాలని ఇదంతా కూడా ఎందుకు అనవసరమైన లాక్కుంటున్నారు చంద్రబాబు గారు. ఎందుకంటే ఇప్పుడు డిక్లరేషన్ ఇవ్వకుండా ఆయన వెళ్ళడానికి వీల్లేదు అంట. ఒక ముఖ్యమంత్రిగా పనిచేశారు, ముఖ్యమంత్రి కుమారుడుగా ఆయన అనేక సార్లు వెళ్ళారు, ఒక ఎంపీగా వెళ్ళారు. హిందూ మతం మీద నమ్మకం ఉంటేనే కదా తిరుమల దర్శనానికి వెళ్తారు, హిందూ మతం మీద నమ్మకం ఉంటేనే కదా బ్రహ్మోత్సవాలకు వస్త్రాలు తీసుకెళ్తారు. ఇది చాలా సింపుల్ లాజిక్ కదా. దీన్ని కూడా ఇగ్నోర్ చేసేసి ఇప్పుడు కొత్తగా డిక్లరేషన్ ఇవ్వాలి, డిక్లరేషన్ ఇవ్వకపోతే నిన్ను అనుమతించము అనడం అనేది ఇది రాజకీయంగా దీన్ని ఏమనాలి? దీన్ని పాలిటిక్సే కదా ఇది. ఇప్పుడు ఈయనేమో నేను అలా వెళ్ళడం లేదు, ఈయన మానుకున్నాడు, నోటీసులు ఇస్తాం. నువ్వు అందరికి ఇచ్చారు కదా నోటీసులు. వాళ్ళు మీకు ఆయన వస్తున్నాడు, వాళ్ళ నాయకుడు వస్తున్నాడు అంటే ర్యాలీ చేసుకుంటే మీకేం, ఏం చేసుకుంటే మీకేం, అక్కడ శాంతి భద్రతల సమస్య ఏముందని. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కూడా మీరు వస్తున్నారంటే ర్యాలీలు, ధర్నాలు ఇవన్నీ జరిగాయి కదా, రకరకాల రాజకీయ కార్యక్రమాలు జరిగాయి కదా. తిరుపతిలో జరగలేదా? తిరుమల అయితే రాజకీయ కార్యక్రమాలకు నిషేధము అక్కడ చేయకూడదు కాబట్టి ఓకే, తిరుమలలో చేస్తామని ఏం అనలేదు కదా ఎవరు కూడా. తిరుపతిలో వాళ్ళు ఏం చేసుకుంటే మీకేం, ఆయన రేణిగుంట విమానాశ్రయం నుంచి తిరుపతి వరకు స్వాగతం చెప్పారు కొన్ని వేల మంది అనుకుందాం. ఏమిటి మీకు జరిగే నష్టం ఏముంది ఇట్లా? తిరుపతి శాంతి భద్రతలకు హఠాత్తుగా ఏదైనా ముప్పు వచ్చేస్తుంది? ఏమి రాదు కదా. అందువల్ల దీన్ని అసలు మతం అనేది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ కూడా కీలకమైన రోల్ లేదు. కేవలము పార్టీలు, కాంగ్రెస్ పార్టీ లేదా తెలుగుదేశం పార్టీ, ఇప్పుడు వచ్చిన వైసీపీ, ఇలా పార్టీల వారీగా రాజకీయాలు జరిగాయి, నాయకుల వారీగా రాజకీయాలు జరిగాయి. కానీ ఒక మతం బేస్డ్గా రాజకీయం అనేది ఎప్పుడు ఏనాడో ఆంధ్రప్రదేశ్లో జరిగిన దాఖలాలు లేవు. ఇప్పుడు కొత్తగా ఒక పునాది వేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. అది ఆయనకే నష్టం. ఎప్పుడు కూడా అధికారంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే తాము రైట్ చేస్తున్నాం అనుకొని తప్పులు చేస్తూ ఉంటారు. పోయినసారి జగన్ గారు చేశారు, ఇప్పుడు ఈయన మొదలుపెట్టారు. చంద్రబాబు నాయుడు గారిని ఏదో కార్నర్ చేసేస్తున్నాము మేము, ఆయన పార్టీని ఫినిష్ చేసేసాము అనే భ్రముఖ చిక్కుకొని వీళ్ళు వరుస తప్పులు చేశారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చేసిన తర్వాత ఇప్పుడు సీనియర్ రాజకీయ నాయకులు ఆయన ముందున్న సవాళ్ళు ఏమిటి, ఆయన చెప్పిన పథకాలన్నీ ఇవ్వడము, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిని బయటికి తీసుకురావడము, లేదా ఆయన ఉద్యోగాలు సృష్టించడం, 25 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తానంటున్నాడు కదా అదొకటి, సంపద సృష్టించడము, ఇన్ని లక్ష్యాలు ఉన్నాయి. అప్పుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ని బయటికి తెస్తాననే కదా ఆయన జగన్ మీద ప్రచారం చేసి అధికారంలోకి వచ్చారు. మరి వరుసపెట్టి మీరు ప్రతి నెల అప్పులు చేస్తున్నారు కదా, మీరు అప్పుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ని ఎప్పుడు తెస్తారు బయటికి? అది చెప్పరు. చెప్పాల్సిన మీ 6 సూత్రాలు అది ఉన్నాయి కదా, పథకాలు ఎప్పుడు చేస్తారని అది చెప్పరు. అవన్నీ చెప్పకపోగా ఉన్నట్టుండి నెయ్యిని తెచ్చి వదిలేరు. నెయ్యి వీళ్ళు ల్యాబ్కు పంపారు, గుజరాత్ ల్యాబ్కు పంపారు. గుజరాత్ ల్యాబ్కు పంపించిన తర్వాత అది వేరే మార్గం ద్వారా రిపోర్టు బయటకు వస్తే మా పరిస్థితి ఏమి, మేము దేవుడికి అపచారం చేసిన వాళ్ళు అవుతాం కదా అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. వేరే మార్గం ద్వారా ఎలా వస్తుంది?
ఒక గుజరాత్కి పంపించిన ల్యాబ్ రిపోర్టు, ఒక టీటీడీ వాళ్ళు పంపించిన రిపోర్టు ఎలా వస్తుంది వేరే మార్గంలో? మీరు పొలిటిసైజ్ చేస్తేనే కదా వస్తుంది అది. అసలు ఆ రిపోర్ట్ కరెక్టా తప్పా చాలా అనుమానాలు ఉంటాయి కదా. మీరు దాని రాజకీయం ఎప్పుడైతే చేయడం మొదలుపెట్టారో, శ్రీవారి ప్రసాదాల పేరుతో దాని రాజకీయాలకు ఎప్పుడైతే లాగారో, మీరు ఎప్పుడైతే పార్టీ సమావేశాల్లో అది ప్రకటించారో, మీకేం సంబంధం? ఈవో గారు కదా చెప్పాల్సింది. తిరుమలలో అసలు నాణ్యత ల్యాబులే లేవని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. మీరు కూడా చాలా ఏళ్ళు 4 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా మీరు. వైసీపీ ప్రభుత్వం మొన్ననే కదా 5 సంవత్సరాలే కదా ఉండింది. అంత మునుపంతా మీరే కదా ఉన్నారు. మరి ఇన్నేళ్లుగా మీకు ఒకసారి కూడా మీ సొంత జిల్లా మీ మీ తిరుపతి పక్కనే పుట్టారు కదా మీరు. తిరుమలలో నాణ్యత పరిశీలించే ల్యాబులే లేవనే విషయం మీరు గత గవర్నమెంట్లో మీరు ఎందుకు గుర్తించలేకపోయారు? ఇప్పుడు అంటున్నారు మేము అన్ని కోట్లతో పెడతాము, ల్యాబ్ పెడతాము. ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చింది మీకునే? మీ హయాంలో కూడా నందిని నెయ్యి వాడకుండా ఉన్నారు కదా. మీ హయాంలోనే కదా ఏఆర్ వాళ్ళు వచ్చారు. మరి అప్పుడంతా లేనిది, అప్పుడంతా మీరు తక్కువ రేట్లకు కోట్ చేసిన టెండర్ విధానం ప్రకారమే కదా నెయ్యి కొనుక్కున్నారు. అప్పుడంతా లేనిది ఇప్పుడు హఠాత్తుగా వీళ్ళు దుర్మార్గులు ఎస్కబారు ఎస్కబార్ అయితే ప్రాసిక్యూట్ చేయండి. ఎవరొద్దన్నారు? మీరు చట్ట ప్రకారం ఏమేమి కేసులు పెడతారో పెట్టుకుని కోర్టులో నిరూపించుకుని ఆయనకు శిక్ష పడేలా చేయండి. మీరు ఎందుకు పొద్దస్తమానం ఎస్కబార్ అంటే డ్రగ్స్ ఏమన్నా అమ్ముతున్నాడు ఆయన? ఎస్కబార్ డ్రగ్సే కదా అమ్మింది అక్కడ. ఈయనేమైనా జగన్ డ్రగ్స్ అమ్ముతున్నాడు ఏమైనా? అది చెప్పరు సమాధానం. ఊరికే ఏదో ఒకటి ఎస్కబార్ అనేది బలం బాగుంది కాబట్టి ఎస్కబార్తో పోలుస్తున్నారు. ఏ రకంగా పోలుస్తారు మీరు? మీకు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి ఆయన్ని మీరు ఇష్టం వచ్చినట్లు అంటే మిమ్మల్ని పోయినసారి ఇబ్బందులు పెట్టారనో జైలుకు పంపించారనో మీరు అదే కక్షతో మీరు ఇష్టం వచ్చినట్లు నిందారోపణలు చేస్తూ ఇష్టం వచ్చినట్లు కార్నర్ చేస్తే పార్టీని మళ్ళీ మీ గ్రాఫ్ పడిపోయి వాళ్ళ గ్రాఫ్ పెరుగుతూ వస్తుంది. మిమ్మల్ని జనం ఏం చూస్తూ ఉంటారంటే జగన్ని క్రిస్టియన్ అని మీరు ప్రూవ్ చేయడంలోనో, జగన్ హిందూ మత వ్యతిరేకిని ప్రూవ్ చేయడంలోనో, జగన్ని తిరుమలకు రాకుండా చేయడంలోనో మీరు సక్సెస్ కావడం వల్ల ప్రజల దృష్టిలో మీ గ్రాఫ్ ఏం పెరగదు. ప్రజల దృష్టిలో మీరేమిటంటే ఇతను పనిగట్టుకొని వేధిస్తున్నాడు, మనకి ఇవ్వాల్సిన పథకాలు ఇవ్వకుండా ఏదో ఒక సాకు చెప్పి ఎగ్గొట్టడానికి ఇతను ప్రతిసారి కూడా ఏదో ఒక అంశాన్ని తీసుకొచ్చి జనం ముందుకు వదిలి దాని మీద చర్చ జరిగేలా చేస్తున్నాడు అని ఇప్పుడు కాకపోతే కొంతకాలానికైనా జనం కనుక్కుంటారు. జనమేం అమాయకులు కాదు కదా. విజయవాడ వరదల్లో ఎవరికి సాయం అందిందో ఎవరికి అందలేదు ఎవరికి తెలియదు. ఇప్పుడు అసలు అది టాపిక్కే కాకుండా పోయింది. నెయ్యి అన్నారు, నెయ్యి కూడా ఇప్పుడు టాపిక్ కాదు. ఇప్పుడు జగన్ హిందువా క్రిస్టియనా అనేది టాపిక్. ఇప్పుడు ఆయన ఏ మతం విశ్వాసాల ఆధారంగా ఉంటే మీకేం, ఆయన తిరుమల దర్శనానికి వెళితే మీకేం, వెళ్ళకపోతే మీకేమి. ఇప్పుడు కొత్తగా ఇన్నేళ్ల తర్వాత ఎన్నోసార్లు వెళ్ళారు కదా ఆయన దర్శనానికి. వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వెళ్ళారు, అంతకు మునుపు వెళ్ళారు, చాలా కాలంగా వెళ్తూ ఉన్నారు కదా. ఇన్నిసార్లు వెళ్ళిన వ్యక్తిని ఇప్పుడు కొత్తగా మీరు రూల్స్ పేరుతో డిక్లరేషన్ అంటున్నారు. మరి మీరు స్కాన్ చేస్తున్నారా ఏమైనా? తిరుమలకు వచ్చే వాళ్ళందరినీ ఎవరు ఏ మతస్తుడని ఎలా స్కాన్ చేస్తారు? రోజుకు 1,00,000 మంది భక్తులు దర్శనం చేసుకుంటారు. ఈ 1,00,000 మందిలో జగన్ కాబట్టి మీరు అంటున్నారు కానీ 1,00,000 మందిలో ఎవరు క్రిస్టియను, ఎవరు ముస్లిము, ఎవరు ఏ మతం వాళ్ళు స్కాన్ చేసే వ్యవస్థ ఏమైనా ఉందా మీ దగ్గర? ఎక్కడి నుంచి వస్తుంది మీకు ఆ వ్యవస్థ? ఆ 1,00,000 మందిని రోజు డిక్లరేషన్లు తీసుకోవాలంటే మీకు సరిపోతుంది, జీవితకాలం సరిపోతుంది. ఎంప్లాయీస్ దానికే సరిపోతారు. 100 మంది ఎంప్లాయీస్ కావాలి దానికి. కాబట్టి ఊరికే పొలిటిసైజ్ చేసి ఏదో ప్రతిపక్షాలను వీక్ చేసి ప్రతిపక్షాలను జనం దృష్టిలో దోషులుగా నిలబెట్టామనే ఒక పిచ్చి ఆలోచనతో చంద్రబాబు లాంటి సీనియర్ నాయకుడు కూడా తప్పులు చేస్తున్నారు. అది తప్పులని ఆయనకి ఎవరు చెప్తారు? ఆయనకు తప్పులని చెప్పి వాళ్ళ ధైర్యం ఎవరుకుంటుంది? పక్కన ఎవరికి ఉండదు కదా. ఆయన ఎంతసేపు జగన్ ఏదో దోషిగా నిలబెట్టేశాను, నెయ్యిలో ఇరికిచ్చేశాను, హిందువుల మనోభావాలన్నీ దెబ్బతినేసినాయి, భక్తులందరూ కూడా జగన్ని తిడుతున్నారు, అది చేస్తున్నారు, అన్నప్రసాదాల నాణ్యత లేదు అని ఇప్పుడు అంటున్నారు. ఈ 5 ఏళ్ళు మీరేం చేశారు? ఈ 5 ఏళ్ళు ఈ పార్టీ ఉంది కదా, మీ పార్టీ రాష్ట్ర వ్యాప్త ధర్నా చేయాల్సి ఉంటే తిరుమలేశ్వరుడి మీద అంత ప్రేమే ఉంటే అన్నప్రసాదాల నాణ్యత తగ్గిపోయింది అని మీరు ధర్నా చేయాల్సి ఉంటే ఎవరొద్దన్నారు మిమ్మల్ని? ఒక్కరోజు కూడా ఇష్యూ చేయకుండా మీరు హఠాత్తుగా ఇప్పుడు వచ్చేసి మేము ఆ ల్యాబ్కు పంపించాము, ఈ ల్యాబ్కు పంపించాము. ఆ ల్యాబ్లో వాళ్ళు కూడా చెప్తున్నారు కదా, అయ్యా ఈ ల్యాబ్ రిపోర్ట్ తప్పు వచ్చే అవకాశాలు ఉన్నాయని. అది ఎట్లా? అది అసలు మీరు ఒరిజినల్ నెయ్యినే పంపించారని గ్యారెంటీ ఏముంది? మీరు ఇంత రాజకీయం చేయాలని మీరు ఖచ్చితమైన మీ నిర్ణయంలో ఉన్నప్పుడు మీరు ఒరిజినల్ నెయ్యే పంపించారని ఏమిటి గ్యారెంటీ? ఉన్నదే మీ చేతిలో ఉన్న ల్యాబ్, మీ చేతిలో ఉన్న రిపోర్టు, మీ చేతిలో ఉన్న ట్యాంకరు. ఇదంతా కూడా రాంగ్ ట్రాక్. ఇది మీరు చేయాల్సింది ఏమంటే నిజంగా నెయ్యిలో నాణ్యత లేకపోతే మీరు
ఎలాగో తిప్పి పంపారు కదా. తిప్పి పంపిన తర్వాత దానికి సంబంధించిన ప్రమాణాలన్నీ పాటిస్తూ ఏం జరుగుతూ ఉంది, ఇక మీదట ఏమి జరగకుండా ఉండాలి, భక్తులకు ఏమి ఎంత విధంగా ఎంత నాణ్యతతో మనం ఇవ్వాలి అనేది మీరు చేసి ఉంటే మీరు అప్పుడు కరెక్ట్. ఎంతసేపు గతంలో వాళ్ళు తప్పులు చేశారని బురద వేయడం మొదలుపెట్టారనుకోండి, గతంలో వాళ్ళు గత ప్రభుత్వము అని 5 ఏళ్ళు జగన్ ఎన్ని తప్పులు చేసి వీళ్ళని గెలిపించాడో వాళ్ళకే తెలుసు. ప్రతిదానికి టీడీపీ మీద నిందలు వేయకుండా ఉంటే వైసీపీ వాళ్ళు టీడీపీ గ్రాఫ్ 23 నుంచి ఈరోజు ఈ రేంజ్కి పెరిగి ఉండేది కాదు. వాళ్ళు అన్నిటినీ వాళ్ళ మెడకు చుట్టాలని చూడడం వల్ల టీడీపీకి జనం కొంతకాలానికి విపరీతమైన చిరాకు పడి వీళ్ళు చేయలేరు, అన్నిటికీ చంద్రబాబును అంటారు, చంద్రబాబు మేలు అనుకునే పరిస్థితి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతిదాన్ని జగన్ మీద చుట్టాలి, వైసీపీ ప్రభుత్వం తప్పులు వైఫల్యాలు, వైసీపీ ప్రభుత్వం ఎస్కబార్ ప్రభుత్వము, మీరు ఎస్కబార్ అంటారా ఇంకోటి అంటారా అనేది ఇప్పుడు ఎవరికి అనవసరం. మీరు ఏం చేస్తారనేది జనం చూస్తున్నారు. ఆయన తప్పులు చేశారు, ఆయన సరిగా పాలించలేదు అని మెజారిటీ ప్రజలు నమ్మడం వల్ల 11 సీట్లకు పరిమితం చేశారు. మరి మీరేం చేస్తున్నారు ఇప్పుడు? మీరు చేయాల్సింది ఏంటి? మీరు చేయాల్సింది ఆయన దర్శనానికి రాకుండా చేయడము, తిరుపతిలో 30 సెక్షన్ పెట్టడము, వైసీపీ నాయకులకు నోటీసులు ఇవ్వడం, ఇది కాదు కదా వాళ్ళు చేసుకునే ధర్నా. ఇది ర్యాలీ చేసుకుంటే మీకు వచ్చిన నష్టం ఏమన్నది దాంట్లో? ఆ ర్యాలీలో ఏమన్నా భయంకరమైన హింసకు ఏమన్నా పాల్పడతారా? మొత్తం పోలీసులు మీ వాళ్ళే కదా ఉంటారు, ఏం చేస్తారు వాళ్ళు? కాబట్టి ప్రజాస్వామ్యబద్ధంగా జరిగే వాటిని అణగదొక్కడం అనేది ప్రభుత్వాలు చేసినంత కాలము మళ్ళీ ప్రతిపక్షాలు ప్రాణం పోసుకొని లేచి కూర్చొని వాళ్ళకి ముప్పుగా పరిణమిస్తాయి. మళ్ళీ ఈ ప్రతిపక్షాల్లో ఉన్నవాళ్ళు ఏమైనా అధికారంలోకి వచ్చిన తర్వాత జ్ఞానం తెచ్చుకుంటున్నట్టు వీళ్ళు ఏం తెచ్చుకోరు. వీళ్ళు మళ్ళీ అదే పని చేస్తారు. ప్రభుత్వంలోకి వచ్చినాక ప్రతిపక్షాలను అణగదొక్కడం అనే పనిలోకి దిగుతారు. ఇదే జరుగుతూ ఉంది, చాలా ఏళ్లుగా రాజకీయాల్లో ఇదే జరుగుతుంది. అంటే ఎవరూ కూడా తమ అనుభవాల నుంచి ఏమి నేర్చుకోరు. అధికారంలోకి వచ్చిన వెంటనే మేమేదో అద్భుతమైన వ్యక్తులు అని ఫీల్ అయిపోయి ఇష్టం వచ్చినట్లు చేస్తూ ఉంటారు. కానీ వేరే ఎవరైనా చేస్తే వేరే, అనుభవం లేని వాళ్ళు రాజకీయాల్లో చేస్తే వేరే. కానీ చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయనకు తెలుసు ఖచ్చితంగా ఇలా ఏం జరుగుతుందో తెలుసు పాలిటిక్స్లో. కానీ ఆయన కూడా తప్పులు చేస్తున్నారు. ఆయన కూడా దీన్ని ఒక తిరుమలని ఇష్యూ చేసేసి జగన్ బైబిల్ చదువుతాడని, అది అవును ఆయన బైబిల్ చదువుతాడు, ఆయన క్రైస్తవ క్రిస్మస్ రోజు ప్రార్థనలు చేస్తాడని మీకు తెలీదా? ఈరోజు ఏమైనా కొత్తగా తెలిసిందే? దశాబ్దాల తరబడి మామూలు క్రిస్మస్ రోజు వాళ్ళు వెళ్ళి ప్రార్థనలు చేస్తున్నారు. అవన్నీ ఫోటోలు వీడియోలు అన్నీ ఉన్నాయి కదా. ఇక దాంట్లో మీకు చేసిన అపచారం ఏమున్నది? హిందూ మత వ్యతిరేకులుగా వాళ్ళు ఏం మారిపోయినారు అక్కడ? ఏమైనా ఘోరమైన తప్పిదాలు ఏమైనా చేశారా? ఏమి లేదు కదా. ఇప్పుడు ఎందుకు డిక్లరేషన్ అడుగుతున్నారు కొత్తగా? కాబట్టి డిక్లరేషన్ అనే దాన్ని ఇష్యూ చేసి జగన్ ఏదో కార్నర్ చేసేసినాము, జగన్ని తగ్గించేసినాము అని కనుక అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు కానీ టీడీపీ వాళ్ళు కానీ వాళ్ళు స్ట్రాటజికల్ వ్యూహాత్మకమైన తప్పులు వరుసగా చేస్తున్నారని అర్థం. రైట్ సార్. సో మొత్తానికి డిక్లరేషన్ ఇచ్చి వెళ్తారా ఇవ్వకుండా వెళ్తారా అని ఆలోచిస్తే మొత్తానికి రద్దే అయిపోయింది. పర్యటనే రద్దు అయిపోయింది. దాంట్లో ఇంకేముంది? ఇంకా వెళితే కదా అక్కడ డిక్లరేషన్ లేకపోవడం అనేది. రైట్. ఒక మాజీ ముఖ్యమంత్రిని ఒక ప్రసిద్ధిగాంచిన దేవాలయానికి వెళ్లకుండా ఏదో ఒక అడ్డంకి సృష్టించడం అనేది ఇదే మొదటిసారి చరిత్రలో. ఇంతవరకు మన భారతదేశ చరిత్రలో లేదు. ఇది ఎక్కడుంది చెప్పండి? దేవాలయానికి ఇప్పుడు ఏదైనా సమస్యాత్మకమైన ప్రాంతానికి రాజకీయ నాయకులు వెళితే దాన్ని తప్పుబట్టి అరెస్టులు చేసి ఇలా చేసిన సందర్భాల్లో కొంచెం న్యాయం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు వెళితే అక్కడ సమస్యలు మొదలవుతాయి అని అంటే ఒక న్యాయం ఉంది. కానీ ఒక టెంపుల్కి వెళ్తానంటే టెంపుల్కి వెళ్లకుండా నువ్వు వెళ్ళడానికి వెళ్ళేది నువ్వు సంతకం పెట్టి వెళ్ళాల్సింది అంటే దీనేమనాలి? ఇది అమాయకత్వం అనాలా? వీళ్ళ భాషలో అరాచకత్వం అనాలి. సార్ చూద్దాం మళ్ళీ ఇది ఎంతవరకు వెళ్తుంది, ఇంకేమేమి కొత్త వినాల్సి వస్తుంది ఈ విషయం. ఇప్పుడు రాష్ట్రాన్ని వీళ్ళు చెప్పిన దిశగా 25 లక్షల ఉద్యోగాలు, సంపద సృష్టి, 6 పథకాలు, ఇవన్నీ జనం అడగకుండా రోజు కోటి ఇలాంటిది ఒకటి క్రియేట్ అవుతూ ఉంటుంది. ఇంకా చాలా సమస్యలు ఎదుర్కోవాలి. అయితే దాని మీద గోల చేస్తూ ఉంటారు. ఎందుకంటే చాలా సెన్సిటివ్ అనేది దేవుడు, భక్తి, విశ్వాసము, మతం అనేది చాలా సెన్సిటివ్. అది జనాన్ని చాలా సులభంగా వాటికి మౌల్డ్ చేయొచ్చు. కాబట్టి ఆ ఆయుధాలు వాడడం మొదలుపెట్టాడు చంద్రబాబు నాయుడు లాంటి సీనియర్ నాయకుడు వాడడమే ఇక్కడ బాధాకరం. ఎవరో తెలియని వాళ్ళు కొత్త వాళ్ళు వాడినారంటే అర్థం ఉంది. కానీ రైట్ సార్, చూద్దాం మరి ఇంకేమేమి జరుగుతాయో ముందు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.